చార్మినార్ దగ్గర ఉన్న భాగలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర ఈరోజు లాస్ట్ డే అండి. వెండి కాయిన్ ఇస్తారు, చిన్న కాయిన్ ఉంటుంది. దాదాపు ఈరోజు కొన్ని లక్షల మంది అయితే విచ్చేశారండి. 3 నుంచి 5 కిలోమీటర్ల లైన్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదండి, నేను వచ్చే సమయానికి ఎంతో పెద్ద లైన్ ఉందండి. దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు అయితే ఉన్నారండి. నిమిషానికి 100 మంది కన్నా ఎక్కువ మంది ఈ ఆలయానికి విచ్చేస్తున్నారు. పోలీసు కూడా చాలా మంది కంట్రోల్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి రండి. ఇక్కడ లైన్ లో ఉండి ఇక్కడ ఇచ్చే వెండి కాయిన్ తీసుకొని, ఆ వెండి కాయిన్ వెనకాల ఒక దగ్గరనేమో లక్ష్మీదేవి ఉంటుంది, మరొక వైపు వచ్చేసి చార్మినార్ సింబల్ ఉంటుంది. అండ్ నేను సక్సెస్ఫుల్ గా ఒకవేళ నాకు కాయిన్ కనుక దొరికితే మీకు చూపిస్తానండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగనే ఈ వీడియో కింద నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి. ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. చార్మినార్లో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఈ కాయిన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళు ఈ కాయిన్ తీసుకెళ్ళి మీకు వచ్చే లాభాలు నష్టాల్లో ఈ కాయిన్ కలపండి, తప్పకుండా రెట్టింపు అవుతుంది. ఎవరైతే ఇంట్లో చిన్న కుటుంబ సభ్యులు కానీ ఇతర వాళ్ళు ఏవైతే ఉంటారో మీ సేవింగ్స్ దగ్గర ఈ కాయిన్ కనుక పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. అమ్మవారి అనుగ్రహం కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. అండ్ తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వారికి మరీ చెప్తున్నాను, మీరు చూస్తున్నారు కదండి, పోతున్న కొద్దికి లైన్ వస్తూనే ఉంది. దాదాపు అండి 3 కిలోమీటర్లు పైగా ఉన్న ఈ లైన్ అండి, నిమిషానికి 100 నుంచి 200 మంది భక్తులు ఈ కాయిన్ తీసుకోవడానికి వస్తున్నారు. మరిన్ని టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మాతా.